మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను విషిత. వెల్కమ్ టు A2G ఫాస్ట్ న్యూస్. 5 లక్షల వలసదారులు వస్తున్న డారియన్ గ్యాప్ దారిని మూసివేస్తున్నారు. ఇటీవల ఎన్నికైన పనామా అధ్యక్షుడు ములినో ఈ నిర్ణయం తీసుకొనున్నారు. ఈ డానియల్ గ్యాప్ వద్ద అధిక సంఖ్యలో మరణాలు, అత్యాచారాలు, హింస జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. టెక్సాస్ మెక్సికన్ సరిహద్దులో US నేషనల్ గార్డ్ సోల్జర్స్ పెప్పర్ స్ప్రే చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గుంపులుగా వస్తున్న వలసదారులపై వీరు ఫెన్సింగ్ నుంచే స్ప్రే చేస్తున్నారు. అయితే అక్రమ వలసదారులు తరచూ ఫెన్సింగ్ వైర్ కట్ చేస్తున్న దృష్ట్యా ఈ పని చేస్తున్నారు. DEI మాజీ లీడర్ బర్బరాకి సోమవారం 63 నెలల జైలు శిక్ష పడింది. గతంలో ఆమె ఫేస్బుక్, నైకీ సంస్థల్లో ఆర్థిక నేరాలు చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. $5 లక్షల పైగా కుంభకోణం చేసినట్టు ఆమె వివరణలో ఒప్పుకుంది. వలస కార్మికులు ప్రయాణిస్తున్న బస్ మంగళవారం ఉదయం మారియన్ కౌంటీలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు. మరో 25 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. పక్కపక్కనే ఉన్నటువంటి 4 స్కూళ్ల మధ్యలోని కిచెన్ బిల్డింగ్ లో దాడి జరిగింది. ఇందులో 2 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 అనుమానితులని అరెస్ట్ చేశారు. గాయపడ్డ విద్యార్థులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కాటన్ క్యాండీలో కొకైన్ ని తీసుకెళ్తున్న వ్యక్తిని US కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు $5 లక్షల విలువైన కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం ప్రకటించారు. వేప్ పెన్ పేలటంతో 17 ఏళ్ల యువకుడి దంతాలు, దవడ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సిగరెట్ల అలవాటు దూరం చేసుకోవాలన్న ఉద్దేశంతో అతను వేప్ పెన్ వాడాడు. సరిగ్గా ఉపయోగించడం తెలియకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో టోర్నడో విధ్వంసం సృష్టించింది. దాదాపు ఎన్నో ఇళ్లని నాశనం చేసింది. 100 మంది ఉన్నటువంటి చర్చి పైకప్పు ఎగిరిపోవడంతో వారంతా ఇబ్బంది పడ్డారని అధికారులు తెలిపారు. డెట్రాయిట్ పోలీసులు బ్యాంకు దొంగ కోసం వెతుకుతున్నారు. అతన్ని పట్టుకునేందుకు ప్రజల సహకారం కూడా కావాలంటున్నారు. నిందితునికి సంబంధించినటువంటి 3 ఫోటోస్ ని అధికారులు సోమవారం విడుదల చేశారు. We have a great opportunity to grab as far as sports and entertainment is concerned. If you ask me to choose a game which is king of all games, it'll definitely be football. Football is a sport for everyone. Football means to me, there's kids. There's a lot of teamwork there and there are skills that are put into it. That's something that I love. It's a game of games. If we can act as a catalyst for India's ascendancy in football ranking in the world, that would be a great contribution largest news network of a country can make. This is the perfect vehicle to help grow football in India. If you have young talented players, the professional clubs can have new talents. We learn so much in life. It's education and it opens more doors. We'll have to go to the nook and corners of our country and identify these talents. There's huge amount of talent in this country. Everybody has a chance. We are here for you to create that opportunity. We are both passion driven. We can support your coaches, your teachers with training. We as Striker Labs, we are providing solutions to give all talents the best insights. It's a beautiful Cinderella story where the small clubs can compete with the professional clubs. We must regain our own pride. The great Indian football dream would soon be a reality. 20 boys and 20 girls will be taken all the way to Austria and Germany. We can do anything in the name of football. Congratulations for putting this up. Focus on what you love to do. The future is bright. You have the chance to watch a real Bundesliga match. Thank you, TV9. TV9 will be our partner here in India for the future. Sports is one instrument with which India's brand imagery can be enhanced and developed across the world. This and more. Streaming on News 9+. పక్కింటి మహిళపై 70 ఏళ్ల వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపారు. ఇది గమనించినటువంటి పక్క ఫ్లాట్ వాళ్ళు పోలీసులకి సమాచారం అందించారు. చాలా రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళు తెలిపారు. టెక్సాస్ సరిహద్దులోని సైనికులు వలసదారుల చేతిలో బాగా గాయపడ్డారు. అందుకు కారణమైన 200 మంది వలసదారులపైన గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు వాటిని కొట్టివేయడంతో సైనికులు నిరుత్సాహపడుతున్నారు. మయామి డేడ్ కౌంటీలోని నిగ్జాన్ బీచ్ లో వాటర్ స్కీయింగ్ చేస్తుండగా 15 ఏళ్ల ఎల్ల నీటిలో పడిపోయింది.
ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న పడవ ఆమెను ఢీకొట్టడంతో ఆమె చనిపోయింది. ఎల్లా ఫ్లోరిడాలోని యుఎస్ అంబాసిడర్ మనవరాలిగా అధికారులు గుర్తించారు. హత్యా నేరాల ఆరోపణలతో 49 ఏళ్ల కొలంబియా వ్యక్తి 2014లో అరెస్ట్ అయ్యాడు. తర్వాత అతను జైలు నుంచి తప్పించుకుని అక్రమంగా సరిహద్దు దాటేశాడు కూడా. అయితే ఇప్పుడు అతను మళ్లీ యుఎస్లోకి అడుగుపెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. లాస్ వేగస్ నివాసితులు గత వారం రోజులుగా తేళ్ల భయంతో వణికిపోతున్నారు. తేళ్లు గుంపులుగా అందరి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఇంట్లో పసిపిల్లలున్న వాళ్లైతే మరింత భయాందోళనకు గురవుతున్నారు. జూన్ నెలలో జరిగే ఎల్జీబీటీక్యూ ఈవెంట్స్ ని ఐసీస్ సంస్థ టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గత వారమే హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి థ్రెట్ న్యూస్ తెలిసినా తమకు చెప్పాలని కోరాయి. క్యాబ్ ఎక్కిన కస్టమర్ డబ్బులు ఇవ్వకుండా కార్ దిగబోయాడు. దాంతో డ్రైవర్ అతన్ని నియంత్రించి డబ్బులు ఇవ్వమని అడిగాడు. దాంతో ముఖానికి మాస్క్ ధరించిన కస్టమర్ గన్తో డ్రైవర్ని కాల్చి పారిపోయాడు. న్యూయార్క్, న్యూజెర్సీని కలిపే $16 బిలియన్ రైల్ టన్నెల్ ప్రాజెక్టు చాలా కాలంగా డిలే అవుతూ వస్తుంది. ఈ ఎన్నికల్లోపు ప్రాజెక్టుకి సరిపడా ఫండింగ్ ని సమకూర్చే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఫండింగ్ గ్రాంట్ అగ్రిమెంట్ కి కేవలం ఒక్క సంతకం మిగిలిందని గేట్వే డెవలప్మెంట్ కమిషన్ సీఈఓ క్రిస్ కొల్లూరి తెలిపారు. ఇది వాటి A2G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.